అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గాడిలంక గ్రామంలో ఎంజీఎన్ఆర్ఐ చేసిన నిధుల నుంచి సుమారు కోటి రూపాయల వ్యయంతో సుమారు కిలోమీటర్ పైన సిమెంట్ రోడ్డు వేసుకోవడం, అదేవిధంగా నగర పంచాయతీకి వచ్చినప్పటికి మన కొండాలమ్మ చింత నుంచి మన భగవాన్ బాలయోగి గారి టెంపుల్ వరకు సుమారు 1,40,00,000 రూపాయలతో మరి ఆర్ఎండ్బి రోడ్డు కూడా మరి పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నగర పంచాయతీలకు వచ్చినప్పటికి మరి దొంబేడువారిపాలెం, అదేవిధంగా తాడితాతారావు గారి కాలనీకి వెళ్ళి కాలనీ రోడ్డు, అదేవిధంగా మన పోలమ్మ చెరుగట్టు సైడ్ రోడ్డు సుమారు 40,00,000 రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారందరికీ కూడా వారు ఉన్న స్కిల్ని బయటకు తీసి వారి కుటుంబానికి ఆ మిషన్ 90 రోజులు శిక్షణ ఇచ్చి ఒక యూనిట్ ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మన నియోజకవర్గంలో 10 సెంటర్లు ఓపెన్ చేసి దాంట్లో ముమ్మిడివరం మండలంలో 3 సెంటర్లు ఇచ్చాం. ఒక్కొక్క సెంటర్లో 144 మంది ఈ కుట్టు మిషన్లో శిక్షణ తరగతులు పొంది వారందరికీ కూడా ఈ యూనిట్ ఇచ్చి వారి కుటుంబానికి ఒక భరోసా ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమాలు బీసీ ఓబీసీ కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. దాంట్లో బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో 10 సెంటర్లు కూడా ఓపెన్ చేసుకున్నాం. మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కుట్టు శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి శూన్యం కాబట్టి పెద్ద ఎత్తున రోడ్లు వేయాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ఎంజీఎన్ఆర్ఐ చేసిన నిధుల నుంచి సుమారు 25 కోట్ల రూపాయలతో మరి అనేక గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని కూడా ప్రారంభోత్సవాల దశకు వచ్చినాయి, అన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. అదే కాకుండా ఈ నగర పంచాయతీకి వచ్చినప్పటికి గతం 2014-19లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో 111 కోట్ల అమృత్ స్కీమ్ ద్వారా తెస్తే అది గత 5 సంవత్సరాలు కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. మళ్ళీ దాన్ని ఎస్టిమేట్లు మార్పిస్తే 161 కోట్లు వచ్చినాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక 1-2 నెలల్లోనే అది శాంక్షన్ వస్తుంది. తప్పకుండా ఈ నగర పంచాయతీకి ఎక్కడ వాటర్ కరువు లేకుండా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వడానికి అది చేస్తున్నాం. అదే కాకుండా రూరల్ ఏరియాకి అంతా కూడా జలజీవన్ మిషన్ లో మరి పైప్ లైన్లు కూడా పూర్తి చేసుకుని 3rd పేజ్. ఎందుకంటే ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరి ఏదైతే జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని పూర్తిగా ఉపయోగించిన పరిస్థితి. పక్క రాష్ట్రాలన్నీ అయితే 100% పూర్తి చేస్తున్నారు. మన రాష్ట్రంలో పూర్తి చేయక అన్నీ ఎక్కడికక్కడ తవ్వి వదిలేయడం వల్ల ఇబ్బందికరంగా ఉన్న ఉద్దేశంతో మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి 2028 దాకా దాన్ని పొడిగించారు. కాబట్టి రూరల్ ఏరియా అంతా కూడా తప్పనిసరిగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి జలజీవన్ మిషన్ ఒక మంచి స్కీమ్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ముమ్మిడివరం మండలం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరి అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం సంతోషం. దానికి మన ముఖ్య అతిథిగా ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారు కూడా ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా భావిస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, ఎందుకంటే నగర పంచాయతీకి వచ్చినప్పుడు చాలా అభివృద్ధి చాలా తక్కువ జరిగింది. 2014-19లో కొంతవరకు మనం చేయగలం. ఆ రోజు నగర పంచాయతీ బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టగలిగాం, అన్నా క్యాంటీన్ తెచ్చాం, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేశాం. కానీ ఇంకా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఏదైతే పోలమ్మ చెరువు గట్టు ఉందో ఆ చెరువు గట్టు కూడా నేను ఓఎన్జీసీ నుంచి 1 కోటి రూపాయలు అడిగాను. తొందరలో శాంక్షన్ వస్తే ప్రజలందరికీ ఉపయోగపడేలాగా దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ, దాని చుట్టూ ఎల్ఈడి లైటింగ్ కానీ, చుట్టూ ఒక పార్క్ కింద చేయాలి. అందరూ సాయంకాలం అయినట్టు ఒక ఆహ్లాదకర వాతావరణంలో అక్కడ వాకింగ్ చేసుకుంటూ అదేవిధంగా జిమ్ ఐటమ్స్ కూడా అన్ని పెట్టాలని చెప్పి ప్రతిపాదనలు కూడా తయారు చేసాం. అతి తొందరలోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అనునించు మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా చూస్తున్నాం. దాన్ని మన ప్రభుత్వానికి మద్దతుగా మనందరం కూడా పనిచేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తేడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఎన్డీఏ నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.